కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి కేబినెట్ మీటింగ్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకి హితబోధ చేసి స్పష్టంగా కొన్ని విధి విధానాలు రూపొందించారు. అదేవిధంగా శాసనసభ్యుల మీటింగ్లో కూడా ప్రభుత్వం ప్రజలు మనకు అప్పగించింది బాధ్యత, సేవగా భావించాలి తప్ప మీరు ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించి మంచి పేరు ప్రతిష్టలు పెంచుకోవాలని చెప్పిన స్పష్టమైన ఆదేశాలు. మంత్రులకు కూడా ఆడంబరాలకు పోవద్దు, భారీ సభలు పెట్టొద్దు, ప్రజలతో ఖర్చు పెట్టించొద్దు, మీరు ఎక్కడా కూడా మనం ప్రజలకి లోబడి సేవకులుగానే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే నిన్న పెన్షన్ల పంపిణీ సందర్భంగా కడప జిల్లా రాయచోటి, అంటే ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన విశాఖపట్నంలో శాఖాపరమైనటువంటి కార్యక్రమాలు ఉండటం వల్ల ఆయన సతీమణి రాయచోటి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. అయితే ఆ సందర్భంగా ఆయన సతీమణి ప్రోటోకాల్ డ్యూటీలో భాగంగా ఎస్ఐ తనకు పైలట్గా రాలేదన్నట్టు అని అతని మీద అందరి ముందు అనుచితంగా వ్యవహరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం చర్చ మీదకి వచ్చింది. అసలు ఆమె శాసనసభ్యురాలు కాదు, మంత్రి, ప్రోటోకాల్ డ్యూటీ ఉండదు. ఆమె మంత్రి గారి భార్యగా ఎక్కడైనా కార్యక్రమంలో పాల్గొంటే ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం కూడా లేదు. అయినా అందరి ముందు ఎస్ఐని చులకరంగా మాట్లాడిందని అనేక మంది సోషల్ మీడియాలో వైరల్ కావడం, అనేక మంది తెలుగుదేశం నాయకులు దీన్ని తీవ్రంగా ఖండించారు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రితో మాట్లాడి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. అయితే ఆమె అనుచితంగా అమర్యాదగా మాట్లాడకపోయినా అందరి ముందు ఆ ఎస్ఐని పిలిచి నువ్వేం చేస్తున్నావు, ఎందుకు రాలేదు, నిర్ణీత సమయానికి రాకపోవడం అంటే యూనిఫామ్ మీద ఎందుకు రాలేదు అని చెప్పని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో మంత్రుల భార్యలు, అధికారుల భార్యలు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చి నవ్వుల పాలైంది. గతంలో కూడా మనం అంటే నవ్యాంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ఒక సందర్భంలో అప్పటి మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య ఒక టోల్ గేట్ ఫీజు మేము మంత్రి గారి భార్యని నిన్న ఫీజు చెల్లించనంటే అది పెద్ద గొడవ అయింది. అది సోషల్ మీడియాలో, టీవీలో వైరల్ అయితే దాని తర్వాత ఆ సందర్భంగా కూడా ప్రభుత్వం నుంచి మంత్రికి స్పష్టమైనటువంటి హెచ్చరికలు రావడంతో పొరపాటు పడ్డామని చెప్పి అన్నారు. ఇటువంటి కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి పరిణామాలు మంచిది కాదని చెప్పని స్పష్టం చేశారు. గతంలో కూడా అంటే 2014-19లో కూడా కొన్ని సంఘటనలు ఇటువంటి వెలుగులోకి వచ్చి అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అంటే దెందులూరులో ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ఒక ఇసుక వ్యవహారంలో ఎంఆర్ఓ మీద అనుచితంగా మాట్లాడితే సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఆ ఎంఆర్ఓకి బేషరతుగా క్షమాపణ చెప్పించారు. అదేవిధంగా విజయవాడలో కూడా రవాణా శాఖ ఉన్నతాధికారి మీద అప్పటి ఎంపీ కేశినేని నాని, తర్వాత బోండా ఉమా ఇటువంటి కొంతమంది తెలుగుదేశం నేతలు వెళ్ళి అనుచితంగా మాట్లాడితే తర్వాత వాళ్ళని చంద్రబాబు సీఎం క్యాంప్ ఆఫీసు పిలిపించి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అది మంచి పద్ధతి కాదు, మనం ప్రభుత్వంలో ఉన్నామని చెప్తే తర్వాత వీళ్ళంతా కూడా అంటే ఎంపీ నాని, బోండా ఉమా వీళ్ళంతా వెళ్ళి ఆ రవాణా శాఖ అధికారికి బేషరతుగా క్షమాపణ చెప్పారు. అలా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అన్నా కానీ చంద్రబాబు నాయుడు కానీ అధికారులు ఇతరుల పట్ల మనం మర్యాదగా ఉండాలా, అనుచితంగా వ్యవహరించవద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందని స్పష్టమైన హెచ్చరికలు, ఆదేశాలు ఇవ్వడంతో ఇచ్చారు. దీంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా కొంత తెలియక జరిగింది, భవిష్యత్తులో ఇటువంటి జరగవు అని చెప్పని హామీ ఇచ్చారు. అదేవిధంగా అనేక మంది ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, తర్వాత రకరకాల అధికార పార్టీ నేతలు కూడా మనం అధికారంలోకి వచ్చింది ప్రజల సేవకు కానీ ప్రజల మీద శాసించడానికి కాదు, ప్రజల మీద పెత్తనం చేయడానికి కాదు అనే భావన లేకపోతే భవిష్యత్తులో వీళ్ళు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే భారీ మెజారిటీ ఏకపక్షంగా ఎన్నికలు జరిగి 164 స్థానాలు కూటమికి వచ్చినాయి, 11 స్థానాలే వైకాపాకు వచ్చింది. దాంతో మనకి అధికారం ఎక్కువగా ఉంది, మనం ఏది మాట్లాడినా చెల్లుద్ది అనే భావన ఉంటే మరలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి నేత చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పటికే కొంచెం ఈ భావన ఉండేవాళ్ళు కొంత సర్దుకున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి
సతీమణి కూడా పొరపాటు అయిందని చెప్పి నా పోలీసు అధికారులతోటి సారీ చెప్పడానికి కూడా ముందుకొచ్చారు. దీంతో ఈ వివాదానికి ఇక తెరబడి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు రాకుండా అధికార పార్టీ నేతలు కుటుంబ సభ్యులను కానీ తమ బంధువులను కానీ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ప్రజలతో మనం సక్రమంగా ఉంటేనే ప్రజలు మనల్ని గౌరవిస్తారనేది అందరూ భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.